రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అరకు పార్లమెంటరీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి సుగీత పిలుపునిచ్చారు. పార్వతీపురం, మన్యం జిల్లాలో ఆమె సుడుగాలి పర్యటన నిర్వహించారు. గొరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర సెంటర్ నుంచి భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో అరకు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి గీతతో పాటు కురుపాం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి అయిన టి జగదీశ్వరి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దత్తి లక్ష్మణరావు, కురుపాం నియోజకవర్గం జనసేన పార్టీ కన్వీనర్ కె మల్లేశ్వరరావు, పార్వతీపురం, మన్యం జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిజబ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కొత్తపల్లి గీత మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చౌదరి, స్ఫూర్తి న్యూస్, మన్యం జిల్లా. అరకు పార్లమెంట్ నియోజకవర్గంలోని భాగంలో కురుపాం నియోజకవర్గం గరుగుబిల్లి మండలం గిజుబ ప్రాంతంలో ఈరోజు ఇక్కడ మీరందరూ కూడా ఈ ప్రోగ్రాంకి విచ్చేసి ఎండనక ఎంతో కష్టానికి వచ్చి 10:30 నుంచి ఆల్మోస్ట్ 2:30 అవుతుంది. ఇప్పటి వరకు కూడా మీరందరూ కూడా ఎండనక ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకి, నాయకుడికి, ప్రతి ఒక్క జనసేన నాయకులకి, కార్యకర్తలకి, అలాగే ప్రతి ఒక్క బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి ఇక్కడ చేరి ఉన్న పరిస్థితి తెలియదు. దాని గురించి మాట్లాడడానికి ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. కాబట్టి ఈ రోజు మనం అందరం గుర్తించాలమ్మా, సూపర్ 6 తో ముందుకు వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి మహిళకు మంచి జరగాలని, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం రావాలని, అలాగే మనం అందరం కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మనం చూస్తే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు హాయిగా ఏసీ గదుల్లో ఉండొచ్చు. ఆయన బయటకు వచ్చి నేను ప్రజల కోసం పనిచేస్తానని, నేను సైతం అని చెప్పి ఎండలా వచ్చి ఈరోజు పనిచేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గౌతు శిరీష అక్కడ స్థానిక పాత్రికేయులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాత్రికేయులు అడిగిన వివిధ ప్రశ్నలకు శిరీష సమాధానాలను ఇచ్చారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే. శివజ్యోతి, స్ఫూర్తి న్యూస్, పలాస. సమస్యలు మీ దగ్గరికి రావాలంటే 7 వారాలు దాకా రావాలంటే 10 మందితో పర్మిషన్ తీసుకొని మీ వరకు రావాల్సి ఉంటుంది. దీని మీద పాత ఆఫీస్ కానీ కొత్త ఆఫీస్ కానీ వారాలు కూడా లేదు. నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చాక సొంతంగా ఒక రూమ్ పెట్టి ఏదో ఆవిడ కష్టపడుతున్నాను కేసీ పెట్టించాడు, కానీ అక్కడైతే ఆఫీస్ రూమ్ ఒక గడప దాటితేనే కనిపించేదాన్ని. ఆఫీస్ రూమ్లో ఉంటే మధ్య హాల్లో కూర్చునే వాళ్ళం. అలాగని నాకు విజయ్ కూడా ఒక్కలే ఉండేవారు. సరే, శ్రావణి కూడా వచ్చాడు, అంతకుముందు విజయ్. 7 వారాల నాటి రావడానికి నేను మంత్రిని కాదు, ఎమ్మెల్యేని కూడా కాదు మొన్నటి వరకు. పోనీ నాకు ముందు వెంకన్న చౌదరి గారు, శివాజీ గారు ఎవరు కూర్చొని ఈ క్యాండిడేట్ అయితే లోపలికి వెళ్ళండి, క్యాండిడేట్ అయితే బయటకు వెళ్ళండి అని చెప్పేవారు కూడా లేరు. ఇదైతే ఇంకా ఏదో ఒక కొత్త ముఖానికి తెర తీసే తప్పితే ఎవరు నా దాకా నాకు తెలియని వాళ్ళు, సపోజ్ ఏదైనా లొద్దభద్ర నుంచి ఒక పర్సన్ వచ్చి అమ్మ నాకు లొద్దభద్ర అని చెప్తే అసలు శివాజీ గారు ప్రత్యక్ష రాజకీయాల్లోనే రానని చెప్పారు. మీకు అది ఇప్పటికీ ప్రూవ్ ఉంది. ఈ రోజు కానీ నిన్న కానీ పెద్ద ఆయన వస్తే ఇక్కడికి వచ్చి హెలిప్యాడ్కి వచ్చి అక్కడ దండం పెట్టేసి ఒక సీనియర్ ఎమ్మెల్యేగా వెనక్కి వెళ్ళిపోయారు తప్పితే నేను వచ్చి స్టేజ్ మీద నిల్చుంటాను, నేను నా మాట్లాడతానని కానీ రోజువారీ నా ప్రోగ్రామ్స్ లో వచ్చి నా పక్క సీట్లో కూర్చోవడం కానీ నేను ఎప్పుడు చేయక గత 36 సంవత్సరాల పరిచయంలో ఇంకా కొంతమంది సోంపేట నుంచి బాబు మాకు ఈ పని ఉంది, రామ్మోహన్ రెడ్డి గారు చేయండి, అచ్చెన్నాయుడు గారు చేయండి, లేకపోతే పక్క జిల్లాలో పలానా వారికి చేయండి అంటే ఆయన సహకారం చేస్తున్నారు తప్పితే ఈ ప్రోగ్రామ్ ఏంటి, నువ్వు వీళ్ళతో మాట్లాడుతుందని మొదటి రోజు నుంచి ఆయన జీవితం లోకల్ అంటే ఏంటి, నాన్ లోకల్ అంటే ఏంటండి? అదే చెప్తాను. లోకల్ అంటే ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు లోకల్, ఎక్కడో
పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడికి వచ్చిన వాళ్ళు నాన్ లోకల్. గౌతు శివాజీ గారి కూతురుగా పుట్టి కళాశాల చదువుకొని పెద్ద చదువులకి వేరే ఊరు వెళ్ళి పెళ్లి చేసుకుని వైజాగ్ లో ఉన్న వాళ్ళు నేను నాన్ లోకల్ అయితే, ఇక్కడే పుట్టి కాకినాడలోని వైద్య విద్య అభ్యసించిన అప్పలరాజు గారు నాన్ లోకల్ అవుతారు కదా. లేదా పెళ్లి చేసుకుని వేరే కుటుంబానికి వెళ్ళిన ఆడపిల్లలు అందరూ నాన్ లోకల్ అయితే పలాసలో ఏ ఆడపిల్ల లోకల్ కాదండి. చెప్పాను కదా, అవినీతి లేదు, అవినీతి మరకలు లేవు, అక్రమాలు చేయలేదు, కనీసం అక్రమంగా ఆస్తులు సంపాదించలేదు, ఎవరి మీద దౌర్జన్యాలు చేయలేదు. శిరీష్ అని ఏమైనా అన్నామంటే ఒక ఫస్ట్ కారణం ఒక అమ్మవాడిని చేసుకుంది భర్తని చేయండి, 2 లోకల్ నాన్ లోకల్, 3 ఇంటి పేరు. నా ఇంటి పేరు నీకేమయ్యా, గౌతు శివాజీ గారు కూర్చునే కదా, నా MBA సర్టిఫికెట్ లో గౌతు శిరీష్ అనే ఉంది కదా, మరి ఎందుకు నీ ప్రాబ్లం అంటే గౌతు కుటుంబం చూస్తే అంత పేరు. ఈరోజు అప్పలరాజు గారు ఒక విధంగా నన్ను చాలా ఫేమస్ చేశారండి, నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, డయాలసిస్ సెంటర్ పెడుతున్నాము, లేకపోతే నెల 10,000 ఇస్తున్నాము వాళ్ళు డయాలసిస్ చేయించుకోవడానికి. ఇవి వాళ్ళకి ఆ జబ్బు వచ్చాక మనం ఇస్తున్న రెస్క్యూవే. అసలు ఏంటి కారణం? Please like, share, subscribe our channel.